దురాత్మలతో పోరాటం. ఒక పక్కన మీ నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు ఎన్నోసార్లు ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో వారి దగ్గరున్న వారిలో ఉన్న దురాత్మలు మరలా వీరిపైన రివర్స్ అవుతుంటాయి. మరి ఈ దురాత్మలతో పోరాడాలి, మరలా అక్కడ బిల్స్ పే చేయాలి, మరలా ఎన్ని పోరాటాలు ఉంటాయి ఎవరికేం తెలుసు. అందుకని దే ఫేస్ లోన్లీనెస్. అట్లాంటి టైంలో ఎవరైనా నన్ను అర్థం చేసుకుంది. కరెక్ట్ అండి, దేవుడు ఉంటాడు, కానీ ఒక మనిషితోటి పంచుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ లోన్లీనెస్ ఫేస్ అవుతుంటారు. అదే రీతిగా ఏమీ మెక్ఫర్సన్ కూడా చాలా లోన్లీగా షీ వాస్ ఫీలింగ్. షీ సెడ్ ద ప్రైస్ ఆఫ్ ఫేమ్, ద ప్రైస్ ఆఫ్ అనాయింటింగ్ ఇస్ టూ హై. అభిషేకము, ప్రఖ్యాతి యొక్క వెల చాలా ఖరీదైనది అని చెప్తుందన్నమాట. ఇంకా ఆఖరికి ఇంకా ఎవరైనా నన్ను ప్రేమిస్తారా, ఎవరైనా నన్ను ఆదరిస్తారా, ఎవరితోటైనా నా హృదయాన్ని పంచుకోవచ్చా అని 1931లో మరొకసారి వివాహం చేసుకుంటుంది. డేవిడ్ హటన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది అన్నమాట. వివాహం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ దేశానికి వెళ్తుంది. ఇంకా ఇతర ప్రాంతాలకి, దేశాలకి వెళ్తుంది. అటువంటి పరిస్థితిలో తన ఆరోగ్యం అంతకంతకు క్షీణించిపోయిన తర్వాత తను ఏమంటదంటే ఇంకా నా వల్ల పాస్టర్గా ఉండటము నా వల్ల అవ్వదు అని రిసైన్ చేసేస్తుంది. రిసైన్ చేసిన తర్వాత మరలా యూరప్కి ఇంకా వేరే దేశాలకి వెళ్ళి సువార్త పనిలో ముందుకు వెళ్తుంది. మరలా వేలాది మంది, లక్షలాది మంది రావటము. ఈ లోపల తనేమో ఆ సేవలో ముమ్మరంగా ఉంటున్నప్పుడు నూతనంగా వివాహమైన ఈ వ్యక్తి కూడా తనకి డివోర్స్ ఇచ్చి తనను వదిలివేస్తాడు. ఇంకా షీ వాజ్ షాటర్డ్. ఎంతమంది ఉన్నా నేను ఒంటరి దాన్నే, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు, ఎవరు నాకంటూ లేరు అని బాధతో, వేదంతో ఉంటుంది అన్నమాట. 1938 to 1944 క్వాయట్ సీజన్. అంటే ఇంకా ఆమె గురించి మాటలు లేవు, ఏ మీటింగ్ లేదు. ఆ 5-6 సంవత్సరాలు మాట లేదు, మీటింగ్ లేదు, ఆ స్వస్థత లేవు, ఏం లేదు. షీ వాజ్ ఇన్ ద సీజన్ ఆఫ్ క్వైట్నెస్. మౌనంగా ఉంది. నో హెడ్లైన్స్, నో న్యూస్ పేపర్ రిపోర్టింగ్, ఏది కూడా, నో మీడియా కవరేజ్, ఏది కూడా లేదనమాట. తన సొంత ఎంప్లాయీస్ ఎవరైతే తను సేవకి మేము అర్పించుకున్నాము అని వచ్చారో వారందరూ కూడా తనని సూ చేసి తనని ఎంతగానో బాధ పెట్టి వారి స్వార్థం కోసం, వారి డబ్బుల కోసం అందరు కూడా తన సైడ్ని వదిలివేశారు. అసోసియేట్ పాస్టర్స్ అంటే జూనియర్ పాస్టర్స్ వీళ్ళందరూ కూడా తన పైన నేరారోపణ చేస్తూ అందరూ డబ్బుల కోసము, ఏ రీతిగా డబ్బులు సంపాదించాలని సూ చేయడము, కోర్టు కేసు వేయడము చేస్తారన్నమాట. అయితే తను ఏమాత్రం బెదిరిపోకుండా, భయపడకుండా ఇంకా ఫ్యూచర్ పాస్టర్స్ని ట్రైన్ చేయడము, ఇంకా అనేక మందిని మిషనరీస్గా పంపించడము ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంచుమించు 15 లక్షల మందికి ఫ్రీ ఫుడ్ ఇస్తూ ఉండేదన్నమాట. తను ఇంచుమించు 15 lakh పీపుల్కి ఫ్రీ ఫుడ్. ఏ సర్వీస్ కూడా, ఏ వెల్ఫేర్, ఏ ఎన్జిఓ కూడా అంత సర్వీస్ చేయలేదు. కానీ ఏమీ మెక్ఫర్సన్ వారి సంస్థ 15 lakh పీపుల్ని ఒక మంత్లో అలాగ పోషించేవారంట ఆహారంతో. అయితే ఎంతగానో గవర్నమెంట్ వరకు చేరి ప్రెసిడెంట్, గవర్నర్ అందరూ వచ్చి ఆమెను అభినందించడము, అప్రిషియేట్ చేయడము, ఆమెను ఆనర్ చేయటము, అవార్డ్స్ ఇవ్వటం అలాగ జరిగింది. అయితే 1944లో ఇంకా దిగజారిపోయింది తన ఆరోగ్యము. ఇంకా ఓక్లాండ్లో ఒక మీటింగ్ ఉంది అని తన కుమారుడితోటి బయలుదేరతారనమాట. బయలుదేరి ఓక్లాండ్కి వెళ్ళిన తర్వాత ఒక చర్చ్ డెడికేషన్కి వెళ్ళాలి. ఆ చర్చ్ డెడికేషన్ తర్వాత ఏమి ప్రసంగించాలి అని ఆ స్కెడ్యూల్ తోటి ఓక్లాండ్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఆ రాత్రి తండ్రి ఆ కొడుకు తల్లి సమయం గడిపి ప్రార్థన చేసుకొని మాట్లాడి తను ఒక రూమ్, తన కుమారుడు ఇంకో రూమ్లో ఉంటున్నప్పుడు ఆ పరిస్థితిలో మామూలుగానే ఏమీ మెక్ఫర్సన్కి నిద్ర పట్టేది కాదంట. ఎందుకంటే అంత ఒత్తిడి, అంత స్ట్రెస్, అన్ని మీటింగ్స్, అదే రీతిగా ప్రార్థనలు ఇవన్నీ చేయాలి, అంతమందిని దర్శించాలి, అంతమందితో మాట్లాడాలని చెప్పి నిద్ర పట్టేది కాదు. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్సామ్నియా, నిద్రలేమి ద్వారా బాధపడేది అనమాట. అటువంటి పరిస్థితుల్లో వారి డాక్టర్స్ తనకి స్లీపింగ్ పిల్స్, నిద్ర మాత్రలు ఇచ్చేవారనమాట. ఆ నిద్ర మాత్రలు వేసుకుంటే తప్ప తనకి నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా హై స్పిరిటెడ్ ఉమెన్, షీ వాజ్ అ డైనామిక్ పర్సనాలిటీ అని చెప్పాను కదా. ఈ నిద్రలేమి వాళ్ళ బాధపడుతుందని డాక్టర్స్ ఈ ఎవ్రీ నైట్ ఇన్ని టాబ్లెట్స్ వేసుకోవాలని లెక్కిచ్చి మరీ తనకి చెప్పేవారు. ఆ రోజు రాత్రి ఏం జరుగుతుందంటే తన కుమారుడు పక్కన రూమ్కి వెళ్తాడు, తినేమో ఈ రూమ్లో ఉంది. నెక్స్ట్ డే మీటింగ్, తనకి నిద్రలేమి కాబట్టి నేను నెక్స్ట్ డే మాట్లాడాలి, నేను నెక్స్ట్ డే నిలబడాలి, దానికి నాకు నిద్ర అవసరం అని చెప్పి ఏం చేసిందంటే 2 మాత్రలో లేకపోతే 3 మాత్రలు, ఎన్ని మాత్రలు ఇచ్చారో తెలీదు,
దానికంటే ఎక్కువ మాత్రలు వేసుకున్నారంట. ఎందుకంటే ఎక్కువ నిద్ర రావాలి, మంచి రెస్ట్ ఉండాలని వేసుకున్నారంట. వేసుకున్న తర్వాత తను ఊపిరి ఆడక చాలా గట్టిగా ఊపిరి తీయాల్సి వచ్చింది. చాలా కష్టంతో ఊపిరి పీల్చాల్సిన అవసరం వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా పక్కనున్న కుమారుడికి ఫోన్ చేయడం మర్చిపోయి అక్కడ LAలో ఉన్న, లాస్ ఏంజలస్లో ఉన్న డాక్టర్కి ఫోన్ చేసి ఎలాగైనా నాకు ఏమైనా హెల్ప్ చేయండి, నాకు ఊపిరి ఆడట్లేదు అని చెప్తారంట. అయితే ఆ డాక్టర్ అన్నారంట, నేను ఇప్పుడే అక్కడున్న లోకల్ డాక్టర్కి కనెక్ట్ చేస్తానని చెప్తారంట. ఈ లోపల ఆ లోకల్ డాక్టర్కి కనెక్ట్ చేసే లోపల ఆ లోకల్ డాక్టర్ అంటాడు, ఇది చేయండి అది చేయండి అని చెప్పే లోపల తన స్పృహ తప్పిపోతుంది. అప్పుడు కూడా తన కుమారుడికి చేస్తే పక్కనున్న కుమారుడు వచ్చి ఉండేవాడు కాదు. కానీ అటువంటి పరిస్థితిలో తన స్పృహ తప్పిపోయింది. ఆఖరికి తన కుమారుడు పొద్దున ఇంకా రావట్లేదేంటి అమ్మ, ఇంకా లెగట్లేదేంటి అమ్మ అని ఆలోచిస్తున్నప్పుడు రూమ్కి వెళ్ళినప్పుడు 10 గంటలకి తన తల్లి ఎంతో ఆయాసంగా ఉందంట, అసలు ఊపిరి ఆడట్లేదంట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ హాస్పిటల్ దారిలోనే తను మౌనంగా అలాగనే తన ఆఖరి ఊపిరి విడిచిందనమాట. తను 53 సంవత్సరాలకి మరణించారు. 27 సెప్టెంబర్ 1944లో మరణించారు. అయితే తన జీవిత కాలం అంతా ఎన్ని గొప్ప కార్యాలు చేసిందో నేను యాక్చువల్గా ఫుల్గా చెప్పలేదు, ఎందుకంటే దర్ సో మచ్ టు టెల్, దర్ సో మెనీ థింగ్స్ టు టెల్. ఎన్ని అద్భుత కార్యాలు, ఇలాగా ట్యూమర్స్ తోటి ఏలాడుతున్న స్కిన్ తోటి వచ్చిన వారు అక్కడికక్కడ వారి ఆ గడ్డలు రాలిపోవడము, అలాగా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు తన ద్వారా జరిగించాడు. దర్ సో మెనీ డీటెయిల్స్ బట్ ఐ కుడెంట్ టెల్, అండ్ దెర్ మైట్ బి సో మెనీ మోర్ డీటెయిల్స్ దట్ వీ డోంట్ నో. బట్ పరలోకంలో దేవుడే మనకి ప్రత్యక్షపరుస్తాడు, మనము తనని కలుసుకున్నప్పుడు పరలోకంలో. కానీ షీ సఫర్డ్ అ లోన్లీ లైఫ్. కానీ 175 సాంగ్స్ తన జీవితకాలం అంతా 175 సాంగ్స్ పాటలు రాసింది. ప్రతి ప్రసంగానికి తనే సొంతంగా పాటలు రాసి ఆ ప్రసంగం తగ్గట్టుగా ఆ పాటలు పాడేదంట. అదే రీతిగా తన బైబిల్ కాలేజ్ నుండి 8,000 మంది సేవకుల్ని పంపించారంట, లేపారంట. 8 మంది సేవకులు తన బైబిల్ కాలేజ్ ద్వారా లేపబడ్డారు. దాని తర్వాత తన 4 స్క్వేర్ చర్చ్ అన్నాను కదండి, దానికి థీమ్ ఏంటిదంటే జీసస్ ఇస్ సేవియర్, జీసస్ ఇస్ హీలర్, జీసస్ ఇస్ ద బ్యాప్టైజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, జీసస్ ఇస్ ద కమింగ్ కింగ్. అంటే యేసే రక్షకుడు, యేసే స్వస్థపరిచేవాడు, యేసే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు, యేసే రాబోతున్న రాజు అని తన 4 స్క్వేర్ మీనింగ్కి అర్థము అదనమాట. అయితే మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటిదంటే, సేవకులు అభిషక్తులు ఎంత గొప్పగా వాడినా వారు ఒంటరితనంలో ఉంటారని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా వారిని మనం మాటలతో బాధపట్టేవారుగా, కత్తులతో ఏదో గుచ్చుతూ ఉంటారు కదండి మాటలతో, విమర్శంతో, అలాగా కాకుండా వారిని మన ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటూ, వారు ఎటువంటి వారైనా, మీకు నచ్చని వ్యక్తి అయినది కానీ వారు దేవుడు అభిషేకించిన వ్యక్తులని నమ్మి, అభిషక్తులు ముట్టకూడదని నమ్మి, దేవుని పైన గౌరవం చేత వారిని మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి, సన్మానించండి, ఆదరించండి, ఏ రీతి అయినా సహాయం చేయగలిగితే చేయండి. ఇంకోటి ఏంటిదంటే, ఇట్స్ నాట్ యాజ్ గ్లామరస్ యాజ్ యూ సీ. సేవ అంటే ఏదో ఆడంబరంగా, ఆర్భాటంగా, గంభీరంగా కనపడచ్చు. మీకేంటండి, మీకు అంటే అంటే మనుషులు ఉన్నారు, అంటే ఏదైనా చేయొచ్చు, ఎంత గొప్పగా చేస్తున్నారు, ఎంత బాగుంది, ఎంత గంభీరంగా ఉంది అని అంటూ ఉంటారు. కానీ మీరు అనుకున్నంత గంభీరంగా వెనకాల ఉండదు. చీకటితో పోరాటాలు, వేదనలు, కన్నీటి రాత్రులు, దుఃఖము, తిండి లేని తనము, సరైన గృహము లేనిది, పిల్లలతో గడపలేనిది, కుటుంబంతో సమయం గడపంది. ఇట్స్ నాట్ యాజ్ గ్లామరస్ యాజ్ యూ సీ. ఏదో బయటకి మంచి కనిపిస్తున్నంత మాత్రాన ఇంకా అంత బాగుంది, వాళ్ళకి ఏంటి, మనం పడుతున్న నీ శ్రమలు సేవకులు ఏం పడుతున్నారు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. మీరు పడేది కొంచెం బహిరంగ కనపడచ్చు, సేవకులు పడే శ్రమ బహిరంగంగా కనపడదు. అనంత మాత్రాన సేవకులకి ఏంటి, ఏం బాధ లేదు, చింత లేదు. అవసరమైతే అదేంటి విరాళాలు అడుగుతూ ఉంటారు, కానుకలు అడుగుతూ ఉంటారు అంటారు. చాలా తప్పండి. మనం ఇచ్చేది దేవునికని మర్చిపోవద్దు. మనము ఎవ్వరిపైన నేరారోపణ చేయొద్దు, విమర్శించద్దు. మరి ముఖ్యంగా అభిషక్తుల పైన అస్సలే చేయొద్దు. తీర్పు ఉంటుంది. మీరు మాట్లాడిన ప్రతి మాటకి, మీరు చేసిన ప్రతి కార్యానికి తీర్పు ఉందని లెక్కప్ప చెప్పాలని జాగ్రత్తతో, భయంతో బ్రతకండి. సో బీ కేర్ఫుల్ వాట్ యు టాక్ ఆర్ హౌ యు జడ్జ్.
తీర్పు తీర్చడం మీ పని కాదు. దేవుడే అభిషేకిస్తే, అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి అండి. దేవుని అభిషక్తురాలు. దేవుడే ఎన్నుకుంటే హూ ఆర్ యూ టు టాక్, హూ ఆర్ వీ టు టాక్ కదా. మనము ఎవరండి వారికి తీర్పు తీర్చేది? హూ ఆర్ వీ? దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని పైన గౌరవంతో, దేవుని పైన భయంతో వారిని గౌరవించండి, ఆదరించండి. కానీ కాళ్ళ కిందేసి తొక్కైకండి, మాటలతో విమర్శించకండి, తప్పుడు మాటలు మాట్లాడకండి, వారి లోపాలు తెలిసినంత మాత్రాన ఎత్తి చూపించకండి. డోంట్ షో ఇట్ టు ద వరల్డ్. అవసరమైతే నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా దేవుని పైన గౌరవం ఉంటే వారి నిమిత్తమై ప్రార్థన చేయండి రహస్యంగా, ఎవరికి తెలియకుండా. అది దేవుడు చూసేది, అది దేవుడు ఎదురు చూసేది. ఈరోజు ఇట్స్ నాట్ యాజ్ గ్లామరస్ యాజ్ యూ థింక్. దర్ సో మెనీ అన్టోల్డ్ బ్యాటిల్స్, చెప్పలేని పోరాటాలు ఎదుర్కొంటున్నారు. చెప్పలేరు, మౌనంగా అంతరంగంలో పోరాడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. పిలుపు విషయంలో, కృపా వరముల విషయంలోనూ దేవుడు పశ్చాత్తాపడడు అని చెప్పిన రీతిగా ఆయన పిలుచుకుంటే ఆయన నడిపిస్తాడు. అదే రీతిగా ఏమీ మెక్ఫర్సన్ తన ఒంటరితనంలో ఉందని దేవుని చిత్తలేని వ్యక్తుల్ని వివాహం చేసుకుంది. షీ వాజ్ హేస్టీ. డోంట్ బీ హేస్టీ. ఒంటరితనము కూర్చాలని దేవుని చిత్తం లేని వ్యక్తుల వెంట పరిగెత్తుతూ ఉంటారు చాలామంది. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటారా? నాతో మాట్లాడేవారు ఎవరైనా ఉంటారా? కొంచెం ఎవరైనా వావ్ మీరెంత బాగున్నారు, వావ్ మీరు ఇంత గొప్పగా ఉన్నారు, ఇంకొంచెం మనల్ని మెచ్చుకుంటే చాలు కదండి. అబ్బా నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను గుర్తించే వాళ్ళు ఎవరో ఉన్నారులే అని వారి వెంట పరిగెత్తుతూ ఉంటారు. కానీ వాళ్ళకి మీ అసలైన సంగతులు, మీ లోపాలు తెలిసిన తర్వాత అదే ప్రేమ చూపిస్తారంటారా? అదే మన ఒంటరితనంలో ఉన్నప్పుడు డోంట్ మేక్ హేస్టీ డిసిషన్స్. బాధలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు తప్పైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. డోంట్ బి హేస్టీ. ఏమీ మెక్ఫర్సన్ తన ఒంటరితనంలో ఉందని తప్పైన నిర్ణయాలు తీసుకుంది, ఇంకా ఒంటరితనాన్ని అనుభవించింది. అభిషేకం యొక్క వెల చాలా ఖరీదైనది. దట్ ఈస్ వన్ మోర్ లెసన్. దాని తర్వాత ఆఖరిది ఏంటిదంటే, ఆయన ఎన్నుకుంటే ఆయనే నడిపిస్తాడు, ఆయన కోరుకుంటే, ఆయన పిలుచుకుంటే ఆయనే నడిపిస్తాడు. ఇఫ్ హీ హ్యాస్ చోజన్ యూ, హీ విల్ లీడ్ యూ. ఇఫ్ హీ హ్యాస్ కాల్డ్ యూ, హీ విల్ లీడ్ యూ. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని పిలుచుకున్నాడా? మీకు సేవ భారం ఉందా? మీకు దేవుని పిలుపు ఉంది అని అనిపిస్తుందా? అయితే నమ్మండి. ఏమీ సింపుల్ మెక్ఫర్సన్ లాగా ఆయన ఎలాగైతే తను పిలుచుకున్నాడు అంతవరకు తన చేయి విడిచిపెట్టలేదండి. మనం అనుకుంటాం అయ్యో ఎంత విషాదం అయిపోయింది. తను మౌనంగా ప్రశాంతంగా మరణించింది, దేవుని సన్నిధికి చేరుకుంది. there was no pain. The only pain that she had was I went away from God's will. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాను, తప్పైన వ్యక్తుల్ని వివాహం చేసుకున్నాను. తన జీవితం అంతా అనేక మంది తనను విమర్శించారు. ఎట్లాగా భర్త ఉండగానే వివాహం చేసుకున్నావు, ఎలాగాని ఎంతమంది తనను దూషించినా, ఎన్నో మాటలు అన్నా కానీ తను ఎప్పుడు కూడా కృంగిపోలేదు, వారి మాటలకి కృంగిపోలేదు. కానీ తన సొంత వారు తనను విడిచిపెట్టారనే బాధతోటి ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఒకవేళ ఒంటరితనం అనుభవిస్తున్నప్పటికీ గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ లీడ్ యూ. బట్